వెళ్ళు. నువ్వు తిరిగి వచ్చేసరికి దేవుడి మార్గం సిద్ధమవుతుంది. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? అంతా వెతికేసాం మేడం. క్లూ ఏం దొరకలేదు మేడం. నో క్లూ మేడం. పోలీసులు మొత్తం వెతికేసినట్టున్నారే. స్నిఫర్ డాగ్ వచ్చేలోపు బాడీని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోవాలి. బయటకా? ఇంతమంది పోలీసులు ఉన్నారక్క బయట. బయటికి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? కదా, అయినా తప్పదు. ఓకే భయ్యా. హలో బాలాజు, ఏంటక్క? అర్జెంట్ గా వ్యాన్ తీసుకుని ఇక్కడికి రా. ఏ కొత్త రెసిపీ అని వచ్చిందా? అలాంటిదే. మనం లొకేషన్ చేంజ్ చేద్దాం. సూపర్ అక్క. అండ్ వ్యాన్ ని మన బ్లాక్ వెనక వైపు పార్క్ చేయి. అలాగే అక్క. ఇక్కడేదో లోపల ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతోంది. వాచ్మెన్ అడిగితే మన కుకింగ్ వీడియో రికార్డింగ్ అని చెప్పి వచ్చేసాయి. సరే అక్క. ఐడియా అడిగితే చూపించు. ఓకేనా? ఓకే అక్క. సరే. అనవసరంగా వచ్చిన నేను పనికి ఇవ్వాలి. కూడా ఊర్లో లేడు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇదిగో, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. స్నిఫర్ డాగ్స్ కి అస్సలు డౌట్ రాకూడదు. అర్థమైందా? అక్క ఈ కథ ఏం చేయాలి? నన్ను పొడిచే లోపల పెట్టు. బాలాజీ చెప్పు. ఇప్పుడే వచ్చేసాను. సరే, వస్తున్నా. సరిగ్గా ఇవ్వవే. ఇదిగో, మళ్ళీ చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. ఎందుకైనా మంచిది, క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి. వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి. అర్థమైందా? అక్క ఏంటి? నా మీద ఉంటాయి. దేనికి? నువ్వు ఇంతకు ముందు కూడా ఇట్లనే ఏదో ఒక మర్డర్ చేసినావు కదా. ఏంటక్క ఒక ఎపిసోడ్ అన్నా, సామాన్లు మాత్రం 10 ఎపిసోడ్లు తెచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇది పట్టుకో. రా. ఏయ్, జాగ్రత్త. ఏం బరువు ఉందక్క? బాబు, అనుపమ వ్యాన్లో ఏదో సూట్ కేసుని బయటికి తీసుకెళ్తోంది. ఖచ్చితంగా అది డెడ్ బాడీనే. మరి అనుపమ తప్పించుకుంటే పోలీసులు మన దాకా వస్తారేమో. అంతా దేవుడే చూసుకున్నాడు. ఫోన్లో ఎవరు? నువ్వే నీ హస్బెండ్ ని చంపావు కదా.
నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. అసలు ఏం జరిగిందో మొత్తం అది నాకు కాదు చెప్పాల్సింది, పోలీసులకి. ఆగు కుసుమ, ఒక్క నిమిషం నా మాట విను. అసలు ఏం జరిగిందో కుసుమ, నేను చెప్పేది విను. మేడం ఆ, ఆ, చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాం. ఓకే మేడం. సాయంకాలం కల్లా వచ్చేస్తాను రా. ఓయ్, సార్ పర్మిషన్ లేకుండా ఎవరిని బయటికి పంపించదని చెప్పానా? ఏం చేస్తున్నావు? మాట్లాడతాడక్క మనం ఏదో తప్పు చేసినట్టు. ఎవరైనా సరే కేసులో డెడ్ బాడీ ఉందిరా. చెక్ చేశాకే ఏం జోక్ బయటికి అక్క, పోవాలని చెప్పానా లేదా చచ్చిపోయిన నీకు? కోడిని ఎవరు డెడ్ బాడీ అంటారు ఏయ్, అక్క. బండి ఆఫ్ చెయ్. అది డిక్కీ ఓపెన్ ఆ, చేయి. సార్ లోపలేం లేవు సార్, అవును సార్. కుకింగ్ సామాన్లు పట్టుకెళ్తున్నాం అంతే. రాత్రి ఇక్కడ మర్డర్ జరిగింది కదరా, ఆ డెడ్ బాడీ సూట్ కేసులోనే ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? మేడం, ఏమున్నా సరే చెక్ చేశాకే గేట్ బయటికి వెళ్ళేది. మీ పల్లవి మేడం మాకు బాగా తెలుసు సార్. అవన్నీ తర్వాత, ముందు డిక్కీ ఓపెన్ చేస్తారా? శంకర్ ఏంటక్కడ? వీళ్ళు బయటికి వెళ్తారంట మేడం, వ్యాన్ చెక్ చేస్తున్నా. మేడం కొంచెం అర్జెంట్ పని ఉంది, కొంచెం ప్లీజ్. జస్ట్ 2 minutes అంతే. కొంచెం ఫాస్ట్ గా చెక్ చేసి పంపించేసే శంకర్. ఇప్పుడైనా ఓపెన్ చేస్తారా? అనుపమ ఏదో దాస్తుందనిపిస్తోంది మేడం. మీరు రిటైర్ అవడమే కరెక్ట్ జోసెఫ్ సార్. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు, దేవుడు వచ్చేస్తున్నాడు. దీనికి ఎందుకు ఎంత గొడవ చేశారు? వెళ్ళండి. కబోది గాడక్క వాడు, ఇంత పెద్ద బాడీ కనిపించలేదు వాడికి. పైన పాత బట్టలు కప్పాం కదరా. అక్క బాడీని జాగ్రత్తగానే పడేశారా? మీకు హెల్ప్ చేద్దామని వచ్చా, ఇంతలో మీరే చేసేశారు. ఇంత దూరం వచ్చి బాడీని కనుక్కోవాలంటే చాలా కష్టమైన పని పోలీసులకి. సర్లే కానీ దిగండి దిగండి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నువ్వు కూడా దిగమ్మా. అనుపమ గుమ గుమ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందాక వ్యాన్ సెర్చ్ చేసేప్పుడే బాడీని చూసా. అక్కడే పట్టిస్తే నాకేం వస్తుంది చెప్పు? డ్యూటీ బాగా చేసామని అప్రిషియేట్ చేస్తారు. నాకు కావాల్సింది అది కాదు. సార్ అది అది అనుకోకుండా జరిగింది సార్. అనుకోని చేసినా అనుకోకుండా చేసినా మర్డరేగా. సార్ అలా అనకండి సార్, మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్తాను. అదంతా నాకెందుకు? నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి మీ దారి మీరు పోండి. ఏంటి సార్ అది? ఎగ్. సార్ అందరూ అదే అడుగుతున్నారు సార్, ఆ ఎగ్ నా దగ్గర లేదు సార్. అబద్ధాలు ఆడకు.
ఎగ్గు కోసం కాకపోతే వాడిని ఎందుకు చంపుతాం ఆ? సార్ నిజం చెప్తున్నాను సార్. వాడెవడో ఫోన్ చేసి ఆ ఎగ్ కోసం నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా ఎవడాడు? ఆ ఎగ్ని దొంగతనం చేసినవాడు. ఏంటేంటి? ఎగ్గును దొంగతనం చేసినోడు అదే ఎగ్గు కోసం మళ్ళీ నిన్ను బెదిరిస్తున్నాడా? ఎలా కనపడుతున్నా నీకు?